ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు, బాధలు, కేసులు, సాధింపులు, వేధింపులు, ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది. లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది. నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటే. మీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి. నోరు కొవ్వెక్కి మదమెక్కి నెల రోజులు కూడా పూర్తిగాని ప్రభుత్వం మీద అభాండాలేస్తారా? అంటే పరామర్శకు వెళ్ళావరా? మీ శాసనసభ్యుడు పరామర్శకు వెళ్ళాడా? సిగ్గుందా ఈ మాటలు మాట్లాడటానికి? పరామర్శకు వెళ్ళేవాడు కత్తులు, గొడ్డళ్ళు, రాడ్లు, సోడా బాటిళ్ళు, బీరు బాటిళ్ళు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి? మరి రా, ఎంత మంచివాడో మీ శాసనసభ్యుడు. మాచర్లలో సభ పెడదాం, చర్చిద్దాం. గనుల దోపిడీ, గ్రానైట్ దోపిడీ, గ్రావెల్ దోపిడీ, లిక్కర్ దోపిడీ, ఏ దోపిడీని ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే ఓహో మీ క్యారెక్టర్ ఇదన్నమాట. దోపిడీ చేయటమే మంచితనం అన్నమాట.